హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ మాత్రం అమర్దీప్కి డెడికేట్ చేసినట్టు అనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగుండే. ఆ అమర్దీప్ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు రియల్లీ మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు కానీ గూస్ బంప్స్ వచ్చినాయి, గూస్ పింపుల్స్ వచ్చినాయి, గూస్ బంప్స్ వచ్చినాయి. చాలా అంటే చాలా మంచిగా ఉండే. ఇంకా ఆ ప్రాపర్టీ యూజ్ చేయడం కానీ, ఇంకా అమర్దీప్ ఫ్యాన్స్కి, అమర్దీప్ని అభిమానించే వాళ్ళకి చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది. ఎందుకంటే చూస్తున్నప్పుడు చాలా మంచి ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ 'బిగ్ బాస్'లో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఏదైతే అమర్దీప్‌కి కనెక్టెడ్‌గా ఉన్నారో వాళ్ళకి చాలా మంచి ఫీలింగ్ వస్తది అమర్దీప్ ఆ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు. సో, ఈ ఎపిసోడ్ వచ్చేసి టీవీలో రాలే నువ్వెట్లా చెప్తున్నావు అంటే, ఎపిసోడ్ ఆల్రెడీ 5కే మన డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయింది కాబట్టి, ఈ ఎపిసోడ్ ఎలా ఉండే ఏంటి నా ఒపీనియన్ చెప్తా పర్సనల్‌గా. చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ వీక్ సెమీ ఫినాలే కాబట్టి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఎపిసోడ్ చూసినట్లయితే సండే ఫన్ డే థీమ్ వచ్చేసి డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాలు లోడి మీ అందరికీ తెలిసుంటది. సో, శ్రీముఖి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అందరు కంటెస్టెంట్స్‌తోని శ్రీముఖి ఒక మాట అంటది అక్క. ఏమంటదంటే, "మీరు టైటిల్ విన్నర్ అయిపోయిర్రనుకోండి, మీ ఫీలింగ్ ఎలా ఉంటది ఎక్స్‌ప్రెస్ చేయండి" అంటే కంటెస్టెంట్స్ కొంచెం ఫన్నీ మూమెంట్‌లోనే ఫన్నీ చేస్తారు. ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మనకు నైని ఇంకా విశ్వాది ఉంటది. నైని పావని, విశ్వాది. సదా గారు ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఫిదా అయిపోయి గోల్డెన్ హార్ట్ ఇచ్చేస్తారు. ఎందుకంటే డెడికేట్ చాలా చేస్తది. ఇంకా నైని పావని కొంచెం ఎమోషనల్ అయిపోతది. ఎందుకంటే మేము చేసిన డాన్స్ అందరూ చూస్తుండ్రు కానీ అందులో ఒక్క మిస్టేక్ చేస్తే పట్టుకుంటుర్రు. అదే 10 మంచి మూవ్‌మెంట్‌లేసినా, మంచి స్టెప్స్ ఏసినా దాన్ని అస్సలు నోటీస్ గూడా చేయట్లేదు. ఆ ఒక్క మిస్టేక్‌ని పట్టుకొని మార్క్స్ బోర్డ్ అనేది తక్కువ చేస్తుర్రు అని నైని కొంచెం ఎమోషనల్ వర్డ్స్ అనేది పాస్ చేసింది. ఇది ఎందుకో నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు బయట గూడా చూడండి మీరు ఒక 10 మంచి పనులు చేసి, ఒక చెడ్డ పని చేసిన మనుషులు దాన్నే పట్టుకొని ఊగులాడతారు కాబట్టి, సో, ఇది పర్ఫార్మెన్స్ కాంపిటీషన్ కాబట్టి యాస్ ఏ షో లాగా చూడాలా అని నేను అనుకుంటున్నా. ఓకేనా? రైట్, మరి నెక్స్ట్ మన అమర్‌దీప్ ఇంకా తేజస్విని పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్. ఇంకా ఎక్సలెంట్ కంటే ఇంకా మించి ఏమైనా వర్డ్ ఉంటే నాకు చెప్పండి. నేను చెప్తా. ఎందుకంటే నేను యాస్ ఏ అమర్‌దీప్ ఫ్యాన్‌గా మాట్లాడతలేను. నేను న్యూట్రల్‌గా మాట్లాడుతున్నా. న్యూట్రల్ ఆడియన్స్‌గా చూసుకుంటే ఈ పర్ఫార్మెన్స్ ఫుల్ నచ్చింది నాకు. ఎక్సలెంట్ మామ అని చెప్పుకోవచ్చు. అమర్‌దీప్ ఫ్యాన్స్‌కి చాలా ప్రౌడ్ మూమెంట్. ఇంకా సదా గారైతే రియల్లీ మనకు స్టేజ్ మీదకెళ్ళొచ్చి చాలా ఆనందం పడి, చాలా ఎమోషనల్‌గా అంటే గోల్డెన్ హార్ట్ ఇచ్చి, అమర్‌దీప్‌తోని కొంచెం ఫన్నీగా బిహేవ్ చేసి, ఇంకా కమెంట్స్ అనేవి చాలా మంచిగా పాస్ చేసిర్రు. ఇది నాకు మంచిగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంధ్య అండ్ బ్రిట్టు మన యావర్ పర్ఫార్మెన్స్‌ని చూసి కొంచెం ఫైట్ జరిగింది వీళ్ళకు. యావర్‌ని మీరు ఆల్రెడీ 'బిగ్ బాస్'లో చూసిందే. మన బ్రిట్టు, సంధ్య ఏమందట 4 మార్క్సే ఇద్దామంటే, బ్రిట్టు వచ్చేసి 5 మార్క్స్ ఇద్దాం. 4 ఇస్తే కూడా బాగుండదంటే, యావర్ వచ్చేసి లేదు ఆ మార్క్స్ తీసుకోర్రి, నాకు 4 కావాలి, నాకు అసలు వద్దు అని కొంచెం ఆడ కాంట్రవర్సీ అంటే చిన్న లొల్లి అనేది పెట్టుకున్నాడు. అది జరిగిందన్నమాట. సో, ఈడ కంటెస్టెంట్స్ బోర్డ్ మార్క్స్ చూసుకున్నట్లయితే అందరివి ఫస్ట్ మానస్ వచ్చేసి ఔట్ ఆఫ్ 70కి 66 ఇచ్చిర్రు జడ్జెస్. కంటెస్టెంట్స్ 27 ఇచ్చిర్రు. సో, టోటల్ వచ్చేసి 93 ఔట్ ఆఫ్ 100. ఇంకా బ్రిట్టు అండ్ సద్య వచ్చేసి జడ్జెస్ వచ్చేసి ఔట్ ఆఫ్ 70కి 60 ఇచ్చిర్రు. ఇంకా కంటెస్టెంట్స్ ఔట్ ఆఫ్ 30కి 22 ఇచ్చిర్రు. సో, వీళ్ళ మార్క్స్ బోర్డ్ వచ్చేసి 82 ఔట్ ఆఫ్ 100కి. ఇంకా నితిన్ అండ్ అక్షితకి జడ్జెస్ వచ్చేసి 65 ఇచ్చిర్రు ఔట్ ఆఫ్ 70కి. కంటెస్టెంట్స్ వచ్చేసి ఔట్ ఆఫ్ 30కి 21 ఇచ్చిర్రు. సో, ఇలా టోటల్ మార్క్స్ బోర్డ్ వచ్చేసి 86 ఔట్ ఆఫ్ 100. ఇంకా విశ్వ అండ్ నైనిపానికి జడ్జెస్ వచ్చేసి 70/70 ఇచ్చిర్రు. కంటెస్టెంట్స్ వచ్చేసి ఔట్ ఆఫ్ 30కి 28 ఇచ్చిర్రు. సో, వీళ్ళ మార్క్స్ బోర్డ్ వచ్చేసి 98. అమర్దీప్ అండ్ తేజస్విని ఇక చెప్పక్కర్లేదు. అన్న తొందరగా కంటెస్టెంట్స్ ఇంకా జడ్జెస్ వచ్చేసి మొత్తం ఫుల్ 70కి 70, 30కి 30 ఇచ్చిర్రు. సో, వీళ్ళొచ్చేసి గోల్డెన్ సోఫా తీసుకున్నారు. 100-100 వచ్చినాయి వీళ్ళకి. ఇంకా ప్రిన్స్ యావర్ అండ్ వసంతికి జడ్జెస్ వచ్చేసి 62 ఔట్ ఆఫ్ 70కి. ఇంకా కంటెస్టెంట్స్ వచ్చేసి 30 ఔట్ ఆఫ్ 25 ఔట్ ఆఫ్ 30. సో, వీళ్ళ స్కోర్ బోర్డ్ వచ్చేసి ఔట్ ఆఫ్ 100కి 87 వచ్చినాయన్నమాట. సో, అమర్దీప్ అండ్ తేజస్విని ఫైనల్లీ గోల్డెన్ సోఫాలో కూర్చున్నారు. ఇంకా బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ ఇంకా ఆఫ్ ద డాన్స్ ఇక కొట్టేసిర్రు. అమర్దీప్ స్వాగ్ చూడాలి, అసలు హైలైట్ అది. పుష్పలో మనకు శారీ కట్టుకున్నప్పుడు ఏదైతే గంగోత్రిలో ట్రోల్ అయిండో అల్లు అర్జున్ సార్, సో, దానికంటే ఇప్పుడు అమర్దీప్ స్వాగ్ వేరే లెవెల్ ఉండే. ఆ బీజిఎం కానీ ఆ ఎపిసోడ్ చూసేటప్పుడు అసలు హైలైట్, అమర్దీప్ స్వాగే హైలైట్ ఉండే. ఇంకా విశ్వ అండ్ నైనికి బెస్ట్ జోడీగా ఇచ్చిర్రు సెకండ్. ఈడ లీడర్ స్కోర్ బోర్డ్ చూసుకున్నట్లయితే అమర్దీప్ 100, నైని పావని 98, మానస్ అండ్ భాను 93, ఇంకా వసంతి అండ్ యావర్ 87,
అక్షిత అండ్ నితిన్ 86, సంధ్య అండ్ బ్రిట్టు 82 ఇలా స్కోర్ బోర్డ్ అయితే ఉంది. ఇందులో డేంజర్ జోన్‌లో వచ్చేసి అక్షిత అండ్ నితిన్, సంధ్య అండ్ బ్రిట్టు అయితే ఉన్నారు. సో, నెక్స్ట్ వీక్ మనకు సెమీ ఫినాలే ఉండబోతుంది. తర్వాత వీక్ ఫినాలే ఉండబోతుంది. చాలా అంటే చాలా గట్టి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఇంకా మనకు నెక్స్ట్ షో గూడా రిలీజ్ కాబోతుంది. ప్రోమో గూడా వచ్చేసింది. చాలా మంచిగున్నది ప్రోమో. అది గూడా గేమ్‌లో అమర్‌దీప్ గూడా ఉన్నాడు. చాలా ఫన్నీగా ఉంటుంది అని అనుకుంటున్నా. క్యాట్ ఫైట్. సో, చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా 'బిగ్ బాస్' సీజన్ 8 అయిపోతది. దాని తర్వాత సీజన్ 8 స్టార్ట్ అయితది. చాలా అంటే చాలా అంటే ఎర్లీగా వస్తున్నాయి ఇవన్నీ. అంటే అరే! ఇంత జల్ది అయిపోతుందా అని అనిపిస్తుంది. సో, ఇది ముచ్చట. ఓకేనా? రైట్ మరి ఈరోజు అమర్‌దీప్ పర్ఫార్మెన్స్ ఇంకా మీకు నచ్చిన పర్ఫార్మెన్స్‌లు ఎలా ఉండే ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టాటా. బాయ్ బాయ్.